పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖలో వినాయక మండపంపై గోడ కూలిన ఘటనలో శిథిలాల కింద చిక్కున్న ముగ్గురు యువకులను స్థానికులు రక్షించారు. ఒకరికి తలపై తీవ్ర గాయం కాగా ఇద్దరికి చేతులు విరిగాయి. ప్రస్తుతం బాధితులు కేజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద బైక్ కూడా ఉన్నట్టుగా గుర్తించారు. నాసిరకమైన గోడ నిర్మాణం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్ సమీపంలో వినాయక మండపం పై 6 అడుగుల గోడ పడ్డ ఘటనలో యువకుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు. అయితే ఈ ప్రమాద తీవ్రత మాత్రం భారీ ఎత్తున కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో ఉన్నాము. మండపంపై 6 అడుగుల గోడ కూలడంతో పూర్తిగా కూడా లోపల ఉన్న యువకులు శిథిలాల కింద చిక్కుకుపోతే స్థానికులు వారిని రక్షించారు. అదేవిధంగా హతగాతులను ఆసుపత్రి తరలించిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు 6 అడుగుల గోడ కూడిన స్థలంలో పూర్తిగా మరొక దేవాలయం కూడా కనిపిస్తుంది. చిన్న దేవాలయం అక్కడ నిర్మించిన పరిస్థితి చూసాము. ఆ దేవాలయం వద్ద కూడా గోడ కూలడంతో మొత్తం వాటిని శిథిలాలను కూడా క్లియర్ చేస్తున్నారు. 6 అడుగులపై గోడపై మరింకా 4 అడుగుల గోడ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం సరిగ్గా జరగకపోవడం, అదేవిధంగా ఎడతెరపలేని వర్షం కురవడంతో పూర్తిగా నాని అమాంతం ఒక్కసారిగా గోడ కూలిపోయింది. ఈ గోడ కూలిపోయిన సమయంలో ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఇబ్బంది పడిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఎలక్ట్రికల్ పోల్స్తో పాటు అక్కడ ఉన్న సామాగ్రి కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. గోడ కూలిన ప్రదేశంలో కొన్ని ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలతో పాటు కొన్ని తోపుడు బళ్ళు కూడా ఉన్న పరిస్థితి. ఆ తోపుడు బళ్ళు మీద అదేవిధంగా ద్విచక్ర వాహనాలపై కూడా ఆ గోడ ఒక్కసారిగా అమాంతం కుప్పకూలిపోయింది. అయితే ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా వినాయక మండపంలో ఏర్పాటు చేసిన ఆ విగ్రహం పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే భక్తి శ్రద్ధలతో వినాయక చవితి చేసుకున్న సమయంలో ఒక్కసారిగా అమాంతం ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కూడా చూసుకుంటే మనకి ఆ వినాయక పూర్తిగా కూడా మండపంకి సంబంధించిన ఈ విధంగా విగ్రహం డ్యామేజ్ అయిన పరిస్థితి, తొన్నం దగ్గర కూడా ఈ విధంగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా పై భాగంలో పూర్తిగా కూడా డెకరేషన్ చేసిన కూడా ఒక్కసారిగా మనకు అమాంతం ఒక్కసారిగా డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ తరుణంలో ఒకసారిగా భక్తులందరూ కూడా భయభ్రాంతులకు గురై పరారైన పరిస్థితి. అదేవిధంగా దీనికి మండపం లోపల కూడా డెకరేటివ్ ఐటమ్స్ కింద అదేవిధంగా చిన్ని వినాయక విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఆ విగ్రహాలు కూడా మొత్తం కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఇది పూర్తిగా కూడా ఆర్మీ థీమ్ తోటి చేసిన ఈ వినాయక మండపం కనిపిస్తుంది. ఈ వినాయక మండపం దగ్గర గన్స్, అదేవిధంగా ఆర్మీ డ్రెస్సెస్లో, పోలీస్ డ్రెస్సెస్లో ఉన్న చిన్న వినాయక విగ్రహాలు కూడా మనకు దర్శనం ఇస్తున్నాయి. ఆ దర్శనం ఇస్తున్న విగ్రహాలు కూడా ఈ విధంగా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు శిథిలాలను క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కరెంట్ పోల్స్ వరకు కూడా చాలా వరకు ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించింది. అయితే పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా శిథిలాలు కింద ఇంకేమైనా ప్రమాదశాతం ఇంకేమైనా ఉన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో షప్పరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.